మీరు ఏదైతే డ్రీమ్ కావాలని గట్టి కోరుకుంటున్నారో దాన్ని ఆ టైంలో మీరు అనుకోండి మేడం. సో, ఇట్లా మీరు ఒక 21 డేస్ టు 40 డేస్ అనుకోండి. ఏ కోరికైనా రియాలిటీకొస్తది. అయితే మేమేం జేస్తున్నామంటే, ఒక టీటా స్టేట్ మెడిటేషన్ తీసుకురావడం జరిగింది. అంటే ఆ సమయంలో కంటే కూడా మోస్ట్ పవర్‌ఫుల్ అంటే మనిషి యొక్క ఆలోచనల స్థాయి తగ్గుతున్న కొద్దీ, అంటే ఆలోచన తగ్గుతున్న కొద్దీ, ఆ వ్యక్తి యొక్క సంకల్ప శక్తి పెరుగుతూ ఉంటుంది. మేమేం చేపిస్తామంటే ఆ ప్రాక్టికల్ క్లాసెస్‌లో వాళ్ళ ఆలోచన తగ్గుతూ ఒకానొక సమయంలో థాట్‌లెస్ స్టేజ్‌కెళ్ళిపోతారు. చాలామంది క్లాస్ అయిపోయిన తర్వాత అసలు మేము నిద్రపోయినామా, మెలుకువతో ఉన్నామా అసలు మాకు తెలియట్లేదంటారు. అటువంటి ట్రాన్స్‌లోకి నేను తీసుకెళ్తాను. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్రోగ్రామింగ్, అంటే మన మైండ్‌లో ఒక ప్రోగ్రామింగ్ మేడం, లైక్ కంప్యూటర్ లాంటిదే. ఓకే. ఇది ఒక కంప్యూటర్ మేడం. ఇది ఎలా వర్క్ అవుతుంది? దీంట్లో ఒక ప్రోగ్రామింగ్ ఉండబట్టే దాన్ని బట్టి వర్క్ అవుతుంది. సేమ్ లైక్ దట్ మనం ఎలా వర్క్ అవుతుంటామంటే మనలో ఏ ప్రోగ్రామింగ్ అయితే ఉందో దాని ప్రకారమే వర్క్ అవుతుంటాం. అంటే సింపుల్‌గా చెప్పాలంటే యోగ పరిభాషలో చిత్తం అంటారు కదా! చిత్తం స్టోర్, సబ్‌కాన్షియస్ మైండ్‌లో ప్రతి ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యి ఉంటుంది. అంటే మీ పాస్ట్ అంతా కూడా స్టోర్ అయింది. ఈ ప్రెజెంట్ మూమెంట్ గాని, ఈ ఫ్యూచర్ గాని ఎక్కడి నుంచి వస్తాయంటే పాస్ట్ నుంచే వస్తుంటాయి. పాస్ట్ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి మీ భవిష్యత్తులో ఏదైతే కావాలని కోరుకున్నారో, దానికి మీరు ఎలాంటి నమ్మకాలతో మీరున్నారో, దాన్ని బట్టి మీ లైఫ్ ఉంటుంది. మీరు నమ్మారు నేను సక్సెస్ అవుతానని, మీరు డెఫినిట్‌గా అవుతారు. ఎందుకంటే ఒక బిలీవ్ సిస్టమ్ లోపల ఉంది. అయితే నేనేం చేస్తానంటే ఇప్పుడు ఎలాగో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది 14థ్‌కు. ప్రతి బ్యాచ్‌లో న్యూ టాపిక్ అండి. అసలు బ్యాచ్‌కి సంబంధమే లేదు ఇక నుంచి. అలాంటి న్యూ టాపిక్స్‌తో మనం వెళ్ళబోతున్నాం. అంటే ఎవ్రీ బ్యాచ్ ఇస్ ఎ న్యూ బ్యాచ్. సో, ఇట్లా ఏం చేస్తామంటే వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న బ్లాక్స్ ఉంటాయి కదా! ఆ బ్లాక్స్ అన్నీ తీసేస్తాం. అంటే జాయిన్ అయ్యే ముందు వాళ్ళతో ఇండివిడ్యువల్‌గా ఏమన్నా మాట్లాడతారా మీరు? యెస్. జాయిన్ అయ్యే ముందు కాదు మేడం. జాయిన్ అయిన తర్వాత మాట్లాడతాను. అంటే ఎందుకు నేను అట్లా అంటే ముందు వాళ్ళకి ఎక్కడి వరకు నేర్చుకున్నారో సబ్జెక్ట్. అసలు వాళ్ళ బేసిక్ స్థాయి ఉంటది. అంటే అంటే నేను ప్రతి బ్యాచ్, నేను కొత్త బ్యాచ్‌ని ఎందుకు తీసుకుంటానంటే ప్రతి బ్యాచ్‌లో న్యూ టాపిక్ తీసుకొద్దామని. ఇదివరకు ఎలా ఉండేదంటే మేడం బ్యాచ్‌లో కొత్త టాపిక్స్ ఏం లేకుండా ఓన్లీ ప్రాక్టీసే ఉండేది. బట్ ఇప్పుడేంటంటే ప్రతి బ్యాచ్ ఇస్ ఎ న్యూ బ్యాచ్. ఎస్పెషల్లీ 14థ్ స్టార్ట్ అవుతుంది బ్యాచ్. ఈస్ ఎ స్పెషల్ బ్యాచ్‌గా మేము తీసుకొస్తున్నాం. సో, ఈ బ్యాచ్‌లో వాళ్ళు ఎలాంటి మనీ బ్లాక్స్ అయినా కావచ్చు, లేదా రిలేషన్‌షిపే కావచ్చు, కెరియర్ బ్లాక్స్, సింపుల్‌గా చెప్పాలంటే లిమిటింగ్ బిలీఫ్స్ స్టఫ్. మనీ బ్లాక్స్ ఏదున్నా సరే కంప్లీట్‌గా రూట్స్ మొదట్లో నుంచి తీసేస్తాం. తీసేసి న్యూ ప్రోగ్రామింగ్ ఉంటది. అంటే వాళ్ళ ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ లైఫ్ ఉంటుంది మేడం. ఆ డ్రీమ్ లైఫ్‌ని లీడ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే మంచి ఇల్లు, కారు, గోల్డ్, అదేవిధంగా మంచి లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటారు. బట్ ఆ కోరుకున్న కోరికలకు వాస్తవ రూపం దాచడానికి మధ్యలో ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది మేడం. సో, ఎలా అనేది తెలియదు. సో, మేము ఎలా అది అనేది ఆ నేర్పిస్తాం. బ్రిడ్జ్ లా ఆఫ్ అట్రాక్షన్. యెస్. ఎక్సలెంట్. లా ఆఫ్ అట్రాక్షన్. ఎనీ ఇష్యూ. ఏదైనా సొల్యూషన్ ఒకటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారు. యెస్. అవును. 14థ్ నుంచి లా ఆఫ్ అట్రాక్షన్, రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ న్యూ బ్యాచెస్ స్టార్ట్ కాబోతున్నాయి. మీరు జాయిన్ అవ్వాలి, సక్సెస్ మీ సొంతం కావాలంటే, మీరు జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్‌కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.